హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పకోడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ పకోడీ కంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చేస్తుంది అనమాట. ముందుగా దీనికోసం ఇలా క్యాబేజీని తీసుకొని రెండుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను, అంటే ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీనిని చిప్స్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా పొడవుగా పెట్టుకొని కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చేశాక లేదంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేశాక ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీరను యాడ్ చేయండి. కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి దీనిని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ దేనికి వాటర్ అవసరం ఉండదన్నమాట, ఎందుకంటే ఇందులోనే మనకు మాయిశ్చర్ లాగా వచ్చేస్తుంది. అందుకనే మనకు వాటర్ అనేది అవసరం లేదు. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చాక ఇందులో అరకప్పు శనగపిండిని వేసుకోండి. ఇలా కొంచెం కలుపుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, నాకు 2 కప్పుల దాకా వచ్చిందనమాట క్యాబేజీ. అంటే అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఎక్కడ యూజ్ చేయొద్దనమాట. ఫ్రెండ్స్, మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకు ఇందులోనే వాటర్లా వచ్చేసి ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలా చేతికి ఉండలా రావాలన్నమాట. ఒకవేళ మీకు ఈ విధంగా రానట్లయితే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా ఒత్తుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు లోపల దాకా వేగిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకు ఇవి ఎక్కడ మాడకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్ టర్న్ చేసుకోండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. చూసారా, ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, ఇలా వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న క్యాబేజీ పకోడీ మీకు నచ్చింది కదా. అయితే మీరు కూడా దీనిని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.